హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. సింపుల్గా టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దామా. చూసారు ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటే నేను ఊరుతుంది కదా. ఇంకెందుకు కావాల్సిన మన ఛానల్ కొత్తగా వస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇంక వీడియోలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఒక హాఫ్ కేజీ ఫిష్ ఇలా తీసుకొని మంచిగా ఉప్పు పసుపు వేసి అంతా క్లీన్ చేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. ఫిష్ ఫ్రైకి ఇలా థిక్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం మ్యారినేట్ కలుపుకుందామండి. కొంచెం సాల్టు హాఫ్ స్పూనే, మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. నేను హాఫ్ వేసాను, నేను తీసుకున్న ముక్కలకి ఇది సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే దీంట్లోనే కొంచెం గరం మసాలా కొంచెమే, చూసారా చిటికెడు. అలాగే ధనియాల పొడి ఫుల్గా వేయట్లేదు నేను, అన్నీ హాఫే స్పూన్. కారం మాకైతే ఈ కారం సరిపోయింది. మీరు ఎవరన్నా పిల్లలు తినేవాళ్ళు అయితే కొంచెం కారం తగ్గించుకోండి. అలాగే దీంట్లో ఒక స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, అలాగే దీంట్లో కొంచెం ఆయిల్. ఇదంతా పేస్ట్లా వచ్చేలా కలుపుకోవాలి. నేను తీసుకున్న హాఫ్ కేజీకి నేను చెప్పిన క్వాంటిటీ అండి, చూసుకోండి. అలాగే ఇక్కడ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఒక నిమ్మకాయ బద్దేసాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. చూసారుగా ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేలా కలుపుకొని ఇలా అన్ని పీసెస్కి పెట్టుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనం ఇవన్నీ కరెక్ట్గా క్వాంటిటీలో వేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా టేస్ట్ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. చూసారా అన్ని ఫిష్కి ఇలాగే ఈ గ్రేవీ మొత్తం పెట్టేసేయాలి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటే నేను ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తున్నది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. చూసారా అన్ని పీసెస్కి ఇలా పెట్టేసాం కదా. ఈ పీసెస్ అన్నీ ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేనైతే ఒక గంట పాటు పెట్టేశాను, ఎందుకంటే నాకు టైం ఉంది కాబట్టి నేను గంట పెట్టాను. కనీసం మీరు ఒక హాఫ్ అన్ అవర్ అని పెట్టండి. అలా పెట్టడం వల్ల ముక్కలు చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. ఈ టిప్ ఎవరు మిస్ అయిపోమాకండి. చూసారా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందామండి. దీంట్లో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సుమారు క్వాంటిటీ నేను తీసుకున్న హాఫ్ కేజీకి 10 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది. అలాగే చూసారా ఈ పీసెస్ మనం ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకుందామండి. మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఫ్రై అవ్వటానికి నేను ప్రస్తుతానికి ఒక 3 పీసెస్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంచెం వేసాను కాబట్టి ఆయిల్ దానికి సరిపడా వేసాను 3 పీసెస్. ఇవి కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే పైన ఫ్రై అవుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి. చాలా ఓపికగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పండి. ఫిష్ మనకి ఎంతో హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు కూరే కాకుండా ఇలా ఫ్రై కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఫిష్కి ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటానికి పీసెస్ కొంచెం పెద్దగా ఉండే తీసుకోండి. చూసారా అన్ని పీసెస్ ఇలాగే ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడు చూసుకొని తిప్పుకోవాలి. షేప్ కొంచెం అటు ఇటు అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే అన్ని పీసెస్ కూడా సేమ్ ఇలాగే మిగతా పీసెస్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవైతే రెడీ అయిపోయినాయి, దీన్ని పక్కన పెట్టుకుని మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. చూసారా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా ఎంత వచ్చినాయో. కొంచెం కరెంట్ పోతూ వస్తుంది, అందుకే లైటింగ్ అలాగుంది, ఏమనుకోకండి. చూసారా మిగతా పీసెస్ కూడా ఇలా వేసుకోవాలి. అయితే ఇది వేసిన తర్వాత నేను తీసే వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఇది రెడీ అయిన తర్వాత తీసాను. ఇదిగో మొత్తం పీసెస్ ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి కదా. సేమ్ ఇంతే ఫ్రెండ్స్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చినాయి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.